సెటిల్మెంట్ చేశారు. అయినా ఆ కేసు అంతటితో ముగిసిందనుకున్న తరుణంలోనే హైకోర్టులో రిట్ చేసినటువంటి ఒక విలేకరు దాన్ని హైకోర్టు మందలిచ్చి ఈ వెనకలు ఉన్నటువంటి నిజాలన్నీ బయట తీయమని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో సిట్టికి విచారణ నిమిత్తం హాజరవుతున్నటువంటి మా కులబంధువుని అతి దారుణంగా ముందే కూసింది ఒక కోయిల్ అన్నట్టు వైసీపీ మీడియా మొత్తం కూడా అందరూ కూడా అసలు పోలీసులకి ఇన్ఫర్మేషన్ లేదు, బంధువులకి ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, ఒక కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ లేకుంటే మరి ఈ ముందే కోయిలకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాం మా సంఘం తరపున. నువ్వు ముందుగానే ప్రెస్ మీట్ పెట్టి అది ఆత్మహత్య అని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు దాదాపుగా 40 గంటలు అవుతుంటే సతీష్ గారు చనిపోయి ఇంతవరకు దోషులను ఎందుకు పట్టుకోలేకపోతుంది అనేది గవర్నమెంట్ని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇటువంటి దారుణమైన విషయాలు, ఒక ఏడుకొండల స్వామి డబ్బులు దొంగలిచ్చిన ఒక మధ్యస్థంలో నిజాయితీ అయినటువంటి మా కుమ్మరు సోదరుణ్ణి ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు నిట్టు నిలువున రోడ్డును పడే విధంగా చేసి ఇంత దారుణమైనటువంటి ఒడిగట్టినటువంటి అంతకుల్ని ఇంతవరకు ఎందుకు పట్టుకోవటం లేదు? రాజకీయ నాయకులు ఏ ఉద్యోగస్తుడిని ఎక్కడా కూడా నిజాయితీగా పనిచేయనీయకుండా ప్రతి దగ్గర ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళని నానా హింసలకు గురి చేస్తున్నారు. ఈరోజు మేము ఒకటే జరుగుతాం, గవర్నమెంట్ తరఫున మా కుమ్మరి శాలివాహన సంఘం తరఫున మేము ఒకటే అడుగుతున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంచలనమైనటువంటి ఈ కేసుని ఛేదించి సిట్ అధికారులు, అదేవిధంగా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారికి, వీళ్ళందరూ కూడా మేము చెప్పదలసింది ఒకటే, ఎక్కడెక్కడో ఇటువంటి అన్యాయాలు మొత్తం భారతదేశం మొత్తం జరుగుతున్నాయి. కానీ ఒక ఏడుకొండల స్వామి సన్నిధిలో ఉద్యోగం చేసినటువంటి ఒక వ్యక్తిని ఇంత ఇబ్బందులకు గురి చేస్తూ వైసీపీ ప్రభుత్వం ముందుగానే ఇది ఆత్మహత్య ఎలా చెప్పగలిగారు? ఒకటే చెప్తున్నాం, కరుణాకర్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, ఒక శాలివాహన సంఘం సోదరుడిగా మా కుటుంబ సభ్యుడికి జరిగిన అన్యాయం, నీ జీవిత చరిత్ర అంతా మా అంగడీలో నువ్వు ఎట్టబతికింది మాకు తెలుసు. నువ్వు ఒక సిద్ధార్థ టెలిలింక్స్ అని ఒకటి పెట్టుకొని నువ్వు ఈరోజు 1000 కోట్లకి ఎమ్మెల్యే అయ్యావు, నువ్వు 2 సార్లు దేవస్థానం చైర్మన్ అయ్యావు. నీకు అన్యాయంగా అక్రమంగా సంపాదించే అవకాశాలు మీకు కల్పించినటువంటి ఆ దేవదేవుడు కల్పించాడని మేము అనుకోవటంలే, ఎవరు కల్పించరు. దొంగలిచ్చిన సొత్తుని ఒక నిజాయితీ గల అధికారిని మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టి చంపేదారికి తీసుకొచ్చారంటే మీరు ఎంత దుర్మార్గులు అనేది ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు, నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, మీరు మంచి చేస్తారని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలకి మీరు మంచి చేయాల్సిన అవసరం ఉంది. సుమోటోగా కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి శాలివాహన సంఘం తరపున మేము కోరుకుంటున్నాం. జై శాలివాహన, జై జై శాలివాహన. ఇక్కడ ఒకటి గమనించాలి, ఆ మధ్యస్థం సెటిల్మెంట్ చేసింది ఎవరు? ఏ చైర్మన్ ఉన్నప్పుడు జరిగింది? ఆ చైర్మన్ ఉన్నప్పుడే జరిగింది. ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక క్రిమినల్ కేసుని, ఒక సివిల్ దావా అంటే 14 కోట్ల ఆస్తిని రిటర్న్ రాయించుకునేది ఎటువంటి పేపర్ యాడ్ ఇవ్వకుండా, ఒక లాయర్ని సంప్రదించుకుంటా అతని ఆస్తిని 100 కోట్ల ఆస్తిని 14 కోట్ల రూపాయలకు సెటిల్మెంట్ ఎలా చేస్తారు? ఏ చైర్మన్ లేనిదే, ఏ ఎమ్మెల్యే లేనిదే, ఏ మినిస్టర్ లేనిదే, ఏ ముఖ్యమంత్రి లేనిదే అంత ధైర్యంగా ఒక సెటిల్మెంట్ చేశారంటే దాని వెనకలు ఎంత పెద్ద కుంభకోణం ఉంది. అంటే పరకామణి కేసుని తప్పుదోవ పట్టించేదని నిజాయితీ గలంటే మా కుమ్మర సోదరుని అతను కానీ లేకుండా ఉంటే ఈ కేసు ఇంక ముందుకు సాగదు. అతను చంపేస్తే ఈ కేసు ఎక్కడికి వెళ్తుంది? కంప్లైంటెడ్ అతనే, పట్టుకునింది అతనే, స్టేషన్లో కేసు పెట్టింది అతనే,
సెటిల్మెంట్ చేసింది, పిలిపించింది, ఒత్తిడి చేసింది ఎవరనేది రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటుంది, మీడియాలు మొత్తం మాట్లాడుకుంటున్నాయి. మేము చెప్పేది కాదు. మేము చెప్పొచ్చు, ఏ ప్రభుత్వం చేసిందో ఆ ప్రభుత్వమే మేము నిందిస్తున్నాం. ఇప్పుడు మా ఇంట్లో ఒక వ్యక్తి చనిపోవాలా, ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం అనుకో, అతను ఇంటికాడే సూసైడ్ చేస్తే చనిపోవచ్చు కదా, ఎందుకు విచారణకు హాజరవుతాడు? విచారణకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. అతనికి ఒత్తిడి ఉండే భయస్థుడైతే, అతనికి ఏమైనా ఇబ్బంది జరుగుతుంది అనుకుంటే ఆటోమేటిక్గా అతనే సూసైడ్ చేసుకుంటాడు. ట్రైన్లో ఎక్కి 11వ నెంబర్లో ఒక ఏసీ, ఫస్ట్ క్లాస్ ఏసీలు ఎక్కిన అతను ఆటోమేటిక్గా చనిపోయాడంటే, ఈ చనిపోయిన విషయం ఇంట్లో వాళ్ళకి తెలవకముందే కరుణాకర్ రెడ్డికి ఎట్ట తెలిసిందని మాకు వచ్చిన ఆయనే చెప్పాలి అది ఆన్సరు. అంటే ఆయనకి అంత నెట్వర్క్ ఉందా లేకపోతే ఆయనే చేయించాడా అనేది ఆయనే చెప్పాలి. ఎందుకంటున్నానంటే, ఒక వ్యక్తి చనిపోయి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ ఈయనకి ఎలా వచ్చిందని అంటున్నాం మేము. మాకు వచ్చినది. ఇప్పుడు మీరు సిట్టికి ఇచ్చారా, పోలీస్ అధికారులకు ఇచ్చారా కేసు అనేది కాదు. పోలీస్ అధికారులు ఎవరు మాట వింటారనే ఇక్కడ ఉండి మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మాట్లాడింటారు. ఏ అధికారైనా కానీ అదే పరిస్థితి. ఈరోజు వాళ్ళ సొంతంగా ఎవరు ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు, ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ. మేము ఒకటే అడుగుతున్నాం, మా కేసుని మా కులస్తులు ఎక్కడా కూడా వివాదాలకు పోరు, ఎక్కడున్నా కానీ చాలా నిజాయితీగా ఆనెస్ట్గా ఉంటారు, ఎవరితో కూడా చాలా కలిమిడిగా వాళ్ళు ఉంటారు. మా కుమ్మరి కులం అనేవాళ్ళు ఎక్కడ గొడవలకు పోరు. 99% కుల బంధువులు, మా కుల బంధువులు రెడ్లిలాగా ఉంటారు, నాయుళ్ళతో నాయుళ్ళలాగా ఉంటారు, బల్జోళ్ళతో బల్జోళ్ళలాగా ఉంటారు. అంతేగాని ఎక్కడ మా వాళ్ళు నిజాయితీకి 100% ఎక్కడ కూడా ఒక 1% ఎవరో ఉండొచ్చు, కానీ 99% మా కులంలో నిజాయితీ పరులు. అడ్డదోవలకి అడ్డ డబ్బులకి ఏడా పారు నాకు తెలిసినంత. దాన్ని ఇటువంటి కేసులు ఇప్పుడు మనం చూస్తున్నాం. వివేకానంద రెడ్డి ఒక ఎంపీగా ఉండే వివేకానంద రెడ్డి కేసుని ఈరోజు సిబిఐ తేల్చలేకపోతుంది, పోలీసులు తేల్చలేకపోతారు, సిట్టు తేల్చలేదు, ఏది తేల్చలేదు. ఈ కేసు కూడా అలానే సిబిఐకి ఇస్తే సిబిఐ వాళ్ళు తేలుస్తారని కాదు, మాకు న్యాయం జరగాలి, మా కులస్తుడికి న్యాయం జరగాలనేదే మా వాదన. మేము వాదిస్తున్నాం. ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఐడి వాళ్ళు ఏం వాదన చేస్తారు? ఉన్నది చెప్పమంటారు అంతే. నిన్ను సెటిల్మెంట్కి ఎవరు పిలిచారు? ఒకటి, నువ్వు ఆ టైంలో ఎందుకు సెటిల్ చేసుకున్నావు? నీ మీద ఏం ఒత్తిడి వచ్చింది? గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అయింది. ఇది జరిగింది గత గవర్నమెంట్లో జరిగినప్పుడు గత గవర్నమెంట్ చేసిన తప్పులను ఎత్తి చూపిస్తాం. ఈ గవర్నమెంట్ చేసిన దానికి గవర్నమెంట్లు ఇప్పుడు జరిగి ఉండొచ్చు, దీనికి న్యాయం జరగకపోతే ఈ గవర్నమెంట్ నిందిస్తాం. ఇప్పుడు అప్పుడు జరిగిన సెటిల్మెంట్లు ఎవరున్నారు ముఖ్య పాత్రలు? వాళ్ళ పేర్లు రాకుండా వీళ్ళే ఒత్తిడి చేసి చంపేసి ఉండొచ్చేమో. వాళ్ళు విచారణకి హాజరుగానోడు ఇంటికాడే చచ్చిపోతాడు కదా, విచారణకి ఎందుకు హాజరవుతాడు?